ఏంటి ఆగిపోయావు? సత్యదేవత దగ్గరికి వచ్చేసాం కదా. సత్యదేవత ఎక్కడా? ఏం చూస్తున్నావు? మనం ఎక్కడికొచ్చావు? సత్యదేవత ఎక్కడుంది? ఆట పట్టిస్తున్నావా? 6 అడుగుల విగ్రహం నీ కళ్ళ ముందుంటే ఎక్కడా నడుగుతావేంటి? ఓయ్, ఏంటి తమాషా చేస్తుంది నువ్వు? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరు లేరు, ఏదీ లేదు. భక్తురాలంటావు, అమ్మవారి నీ కంటికి కనబడరా? ఏయ్, ఉంటేగా, చూడ్డానికైనా దండం పెట్టడానికైనా. లేనప్పుడు నేనేం చేస్తాను? అమ్మా సత్యదేవత, నాస్తికుడైన నా కంటికి నువ్వు కనిపిస్తున్నావు, కానీ భక్తురాలైన పున్నాగకు ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. తెలిసో తెలియకో తప్పు చేసుంటే తనను క్షమించు. అరే, నేనేం తప్పు చేయలేదు, చెయ్యను కూడా. చేసే ఉంటావు. కావాలంటే అమ్మవారిని అడుగు. మళ్ళీ అదే మాట అంటావు. ఎక్కడుంది సత్యదేవత? నిజం చెప్తానని ప్రమాణం చేస్తే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నీ కంటికి సత్యదేవత కనిపించకపోతే ఆమె పాదాల దగ్గర కలికం తీసుకొని కళ్ళకి రాసుకొని చూడు. అప్పుడైనా నీకు కనిపిస్తుందేమో. కరుణించు తల్లి. కలికమా? అదెక్కడుంది? చూడు, చేసిన తమాషాలు చాలు. నీకు కలికం కూడా కనిపించకపోతే ఏమనాలి? నువ్వేదో తప్పు చేసుంటావు. ఉండు, నేనే తీసుకొస్తాను. అమ్మా, నీ కాళ్ల దగ్గరుండే కలికాన్ని తీసుకుంటున్నాను. అది పున్నాక కళ్ళకి రాసుకున్నాకైనా నువ్వు కనిపించు తల్లి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,